ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంకొకళ్ళు చేసినటువంటి దుర్బోధకలకు గురై, ఇంకొకళ్ళు చెప్పినటువంటి విషయాల వల్ల భ్రమకు లోనై ఈ ధర్మాన్ని వదిలిపెట్టద్దు. ఈ ధర్మ మార్గంలోనే మనం ఉండాలి. మనం దీని గురించి సరిగ్గా తెలుసుకోకుండా దృఢంగా లేకపోతే, ఇంకోటి చెప్పినది విన్నప్పుడు ఏదో అసంబద్ధంగా ఏదేదో చెప్పినప్పుడు దాన్ని విన్నప్పుడు మనకు అనిపిస్తూ బహుశా అది సరిగ్గానే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది కాదు. దీని యొక్క గొప్పతనం, ఈ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం వేరే దేనికి లేదు. కాబట్టి దీనందరూ కూడా చక్కగా తెలుసుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని వదలకూడదు. ఇందులోనే మనకి మంచి జరగలేదు అని అంటే ఇంకెక్కడ మంచి జరుగుతుంది? ఇంత గొప్ప ధర్మంలోనే మనకి ఒకవేళ మంచి జరగలేదు, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఒకవేళ ఇప్పుడు మనకి జరగలేదు అని అంటే ఖచ్చితంగా ఇంకెక్కడా కూడా జరగడానికి సాధ్యమే లేదు. కాబట్టి అంత గొప్ప ధర్మం, దీన్ని ఎవ్వరూ కూడా, ఇటువంటి ధర్మాన్ని ఎవ్వరూ కూడా వదిలిపెట్టకూడదు. ఎవరైనా భ్రమత వల్ల దేంతోనో దీన్ని వదిలిపెట్టి వెళ్లారు, ఇది సరిగ్గా లేదు, ఇందులో ఏదో లోపాలున్నాయి, సరిలేదు అని చెప్పి ఆ భ్రమతో దీన్ని కనుక వదిలిపెట్టి